సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాకేష్ మోటోవ్లాగ్స్. 4-5 డేస్ నుంచి అయితే వ్లాగ్ అయితే చేయలేదు. కొంచెంసేపు వెళ్ళి అలా వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మైక్ కూడా ఇప్పుడే టెస్ట్ చేస్తున్నాను అనమాట. నేను తీసుకున్నప్పటి నుంచి మైక్ అయితే టెస్ట్ చేయలేదు. అసలు వాయిస్ ఎలా వస్తుందో మీకు కూడా అసలు వీడియో అయితే పెట్టలేదు ఏమి. ఇదే ఫస్ట్ వీడియో మైక్తో. అండ్ టైం వచ్చేసరికి ఇప్పుడు 11:02 అయింది. ఇప్పుడు టైం వచ్చేసరికి 0 చేస్తున్నాను ఇప్పుడు. సో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఇంజిన్ ఆయిల్స్ గురించి అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంజిన్ ఆయిల్స్ ఏంటంటే మనకి గ్రేడ్స్ లో ఉంటాయి అనమాట. ఆ గ్రేడ్స్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ మోటార్ సైకిల్ కి ఏ ఇంజిన్ ఆయిల్ అయితే యూజ్ చేయాలో ఆ వీడియోని చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇందులో 3 టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఉంటాయి అనమాట. ఒకటి మినరల్ ఆయిల్, అది 10W30 లో యూజ్ చేస్తారు, అంటే ఆ గ్రేడ్ అనమాట అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 20W40, ఇవి మోటార్ సైకిల్స్ లో యూజ్ చేస్తారు. అండ్ ఇవి వచ్చేసరికి సెమీ సింథటిక్ అనమాట. ఇంకో స్టేజ్ వచ్చేసరికి ఇంకోటి ఫుల్లీ సింథటిక్ అనమాట. ఇప్పుడు మనం మోటివ్లు అలాంటివి ఉంటాయి కదా, ఫుల్లీ సింథటిక్ అనమాట అలాంటి. అండ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఏమన్నా ఫుల్ రష్ అయితే ఉంది, అందరూ వీడియో వస్తున్నారు మాక్సిమం. కొత్తగా మీకు చూసుకున్నట్లయితే మిర్రర్స్ అయితే ఫిక్స్ చేశాను అనమాట. నా లెఫ్ట్ సైడ్ మిర్రర్ అండ్ రైట్ సైడ్ మిర్రర్ రెండు ఫిక్స్ చేశాను. సో దీనివల్ల ఏంటంటే తెలుసు కదా, మనకి వెనక నుంచి వచ్చే వెహికల్స్ ఏమన్నా ఉంటే కనిపిస్తూ ఉంటాయి. ఇదేంది ఇది నేను ఎప్పుడు చూడాలి. లైన్ పెట్టేసారు, లైన్ షాప్ అంతా నిండిపోయింది. చాలా మంది అడుగుతున్నారు నెక్స్ట్ రైడ్ ప్లాన్ ఏంటి అని. నేను రివీల్ చేయాలనుకోవట్లేదు. సో టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను మీకు. సో అంతవరకు స్టే ట్యూన్ అనమాట. చాలా పెద్ద పెద్ద కంటైనర్స్ వెళ్తున్నాయి, అంటే లాక్డౌన్ తీసేశారు కదా. సో ఇవన్నీ ఏం చేసి అనమాట ఇవన్నీ. సో మనకు ఏం చేసేవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసరికి రైల్వే స్టేషన్ రూట్ అనమాట. సో ఇది రైల్వే స్టేషన్ బ్రిడ్జ్. అండ్ చూసారు కదా, ఇక్కడ ఇప్పుడు ఈ రూట్ ఉంది కదా, ఈ రూట్ కాకుండా ఇక్కడ కొత్త బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. నాకు తెలిసి ఇది ఇంకా కొంచెం హైవేలో ఉంటది అనమాట. ఎందుకంటే సైడ్ నుంచి చాలా ఊర్లు అయితే మనకు కనెక్టింగ్ అవుతాయి అనమాట. సో అని చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు రైల్వే ఉంది కదా, ఇప్పుడు రైల్వేకి కొత్త శాంక్షన్ అయితే వచ్చింది అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకి చించినాడ టు అమలాపురం ఈ మధ్యన కొంచెం చేస్తున్నారు అనమాట. వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. సో అండ్ నర్సాపూర్ వచ్చేసరికి ఇదే లాస్ట్ స్టేషన్ అనమాట. సో లాస్ట్ స్టేషన్ కాబట్టి ఎక్కువ ట్రైన్స్ అనేవి ఇక్కడే ఉంటాయి. ఇక్కడ మనకి లోకో షెడ్ కూడా ఉంది, లోకోమోటివ్ షెడ్ కూడా ఇక్కడే ఉంది. సో ఏమన్నా సర్వీసింగ్ అని ఏమన్నా ఉంటే మనకి రైల్వే ఇంజిన్స్ కంపార్ట్మెంట్స్ అనేవి ఇక్కడే జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ కేరళకి అయితే ట్రైన్ అయితే ఉంది. అట్లా జర చూసినట్టు మొత్తం దుమ్ములేస్తుంది ఇక్కడ. సో షార్ట్ రైడ్ చాలా అద్భుతంగా సాగుతుంది నిజంగా. కనిపిస్తుంది అది రైల్వే బ్రిడ్జ్ అనమాట.